లిబియాలో దారుణం జరిగింది. నలుగురు భారతీయులు కిడ్నాప్ కి గురి అయ్యారు. ఐసిస్ తీవ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. కిడ్నాప్ అయిన వీరంతా రాజధాని ట్రిపోలీలో టీచర్లుగా పనిచేస్తున్నారని సమాచారం. వీరిలో ఒకరు తెలంగాణకు చెందిన గోపీకృష్ణగా గుర్తించారు. కిడ్నాప్ వార్త విని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురి అవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లిబియాలో నలుగురు భారతీయులు కిడ్నాప్ అయ్యారు. ఇందులో హైదరాబాద్ చెందిన శ్రీ గోపీకృష్ణ కూడా కిడ్నాప్ అయ్యారు. 7 సంవత్సరాల క్రితం టీచింగ్ కోసం లిబియాకు వెళ్ళిన గోపీకృష్ణను దుండగులు కిడ్నాప్ చేస్తారు. అయితే దీనికి సంబంధించి గోపీకృష్ణ భార్య మాతో మాట్లాడారు. లిబియాకి ఎప్పుడు వెళ్ళడం జరిగింది, ఎప్పుడు కిడ్నాప్ సమాచారం వచ్చింది? లిబియాకి 2007లో వెళ్ళారు సార్. ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం రాలేదు. ఫస్ట్ టైం మన ఈవినింగ్ బయలుదేరారు అక్కడ నుంచి. నాకు లాస్ట్ కాల్ 6 o'clock నేను మాట్లాడాను బుధవారం ఈవినింగ్. అదే లాస్ట్. వాళ్ళు వయా టునీషియా మీద నుంచి వస్తామన్నారు. అక్కడ వీసా లేదు కాబట్టి సిటీ యూనివర్సిటీలోన పర్మిషన్ లెటర్స్ అన్నీ తీసుకొని ఈవినింగ్ నైట్కి బయలుదేరుతామన్నారు. ఫస్ట్ ట్రిపోలి వెళ్ళి అక్కడ నుంచి. అంతవరకే నాకు న్యూస్ తెలుసు సార్. మళ్ళీ నిన్న మధ్యాహ్నం వరకు నాకు ఏ న్యూస్, నిన్న మధ్యాహ్నం నాకు తెలిసింది. అందరికి తెలిసింది కానీ నాకు లీక్ చేయలేదు. నిన్న మధ్యాహ్నం నుంచి నాకు తెలిసింది. ఎవ్రీ జూలై ఎండింగ్కి వస్తారు, మళ్ళీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అలా వెళ్ళిపోతారు. అక్కడ హూన్, అల్జుఫ్రా హూన్ అని ట్రిపోలీకి ఆల్మోస్ట్ ఒక 7-8 hours జర్నీ ఉంటుంది. అంటే మీరు వెళ్ళారు ఎప్పుడన్నా? నేను 3 years ఉండి అక్కడ వచ్చాను సార్. అంటే కిడ్నాప్ అయినట్టు ఎవరు సమాచారం ఇచ్చారు? కిడ్నాప్ అయిన తర్వాత మీరు ఇక్కడ అఫీషియల్స్ మాట్లాడడం జరిగిందా? అంతా బావగారే చూస్తున్నారు సార్. ఇది కిడ్నాప్ అయినట్లు ప్రధానంగా కుటుంబ సభ్యులు తిరగడం జరిగింది. తర్వాత వాళ్ళ కజిన్తో కూడా ఎప్పటికప్పుడు సమాచారం వచ్చి లిబియా అధికారులు ఉన్నారు. అసలు కిడ్నాప్ అయినట్టు మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది? నాకు నిన్న మార్నింగ్ నాకు తెలిసింది సార్. నిన్న మార్నింగ్ నాకు తెలిసింది. అంటే కిడ్నాప్ అయ్యారా లేకపోతే ఏమయ్యారా అని నాకు క్లారిటీ లేదనమాట అంతలో. అంటే ఏమని చెప్పడం జరిగింది? అంటే వాళ్ళు నలుగురు వస్తున్నారు. సిటీ యూనివర్సిటీ దాటి 50 kilometers వచ్చినాక వాళ్ళని అక్కడ స్టాప్ చేశారు. డ్రైవర్ని బ్యాక్ పంపించేసి వాళ్ళ నలుగురికి కస్టడీలోకి తీసుకున్నట్టుగా వాళ్ళు చెప్పారు. అంతవరకు మాకు మ్యాటర్ తెలుసు. డ్రైవర్ వచ్చి మన ఇండియాలో ఒక లిబియన్, అంటే 15 years అక్కడ వర్క్ చేసి మానేసి ఇక్కడ ఇండియాలో వచ్చేసాడనమాట. ఆయనకి ఆ డ్రైవర్ ఫోన్ చేసి చెప్తే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఫర్దర్గా మీరు ఇండియన్ ఎంబసీ కావచ్చు, లిబియా ఎంబసీతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆల్రెడీ ట్రిపోలి ఎంబసీతో నేను మాట్లాడాను నిన్న. మాట్లాడితే మేమంతా చూస్తున్నామండి, ఆల్రెడీ ట్రిపోలీకి ఎంబసీకి మెసేజ్ వచ్చింది, మాట్లాడుతున్నాం, ఇది ఈరోజు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని చెప్పారు. అంటే ఎవరు కిడ్నాప్ చేస్తాను అనుకుంటారు? ప్రధానంగా ఎవరు కిడ్నాప్ చేశారు అనేసి మాత్రం క్లియర్గా అయితే ఎవరు కూడా చెప్పట్లేదు. ఐఎస్ అని చెప్పేసి మాత్రం అంటున్నారే కానీ ఐఎస్ అని ఇంకేముందో పదం గట్ట తెలియదు మనకి. అంటే లిబియా అధికారులు మీకేం కన్క్లూడ్ చేస్తున్నారు, ఏమని చెప్తున్నారు ప్రధానంగా? మాకు అసలు ఏమీ చెప్పట్లేదు సార్. వాళ్ళు ఏమి కూడా చెప్పట్లేదు. అంటే మీరు టచ్లో ఉన్నారు కదా లిబియా అంటే ఓన్లీ ఎంబసీతో నేను ఒక్కసారి మాట్లాడాను అంత. అక్కడికి ఇక్కడికి మనకి 3.5 hours డిఫరెన్స్. ఇప్పుడు నేను 10 o'clock 11 o'clock నేను కాల్ చేయాలన్నమాట. కాల్ చేస్తే వాళ్ళకి అక్కడ 10 o'clock అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్కి ఏం చెప్పాలి? వాళ్ళకి క్షేమంగా అందరినీ కూడాను తీసుకురావాలనేసి కోరుకుంటున్నామండి. ఏదైతే లిబియాలో కిడ్నాప్ గురైన వ్యక్తిని ఏదైతే ఇక్కడ క్షేమంగా తీసుకొచ్చేందుకు పూర్తిగా ప్రయత్నాలు చేయాలని చెప్పి అధికారులను కోరుతున్నారు. అంతేకాకుండా ఏదైతే కిడ్నాప్ సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులతో లిబియాతో కావచ్చు, ఇక్కడ ఉన్న అధికారులతో ఏ కుటుంబ సభ్యులు టచ్లో ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా కిడ్నాప్ గురైన ఏదైతే టీచర్ను అతని క్షేమంగా తిరిగి రావాలని మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ శ్రీనివాస్ గౌడ్తో రమేష్.